రైతుల రుణమాఫీ చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అసెంబ్లీ సమావేశంలో అందరికీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని పంచిన బిర్లా ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మంత్రులకు, సభ్యులకు, ఇతరులకు బుధవారం రోజు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఇతర పార్టీ ప్రజా ప్రతినిధులకు, పోలీసులకు, అసెంబ్లీ స్టాఫ్ కు, జర్నలిస్టులకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందన్నారు. రుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాల్లో పండుగ చేసుకుంటున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. 31,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, ఇతర మంత్రులకు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బిర్లా ఐలయ్య. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ తెలంగాణ ప్రజలంతా కూడా, తెలంగాణ రైతాంగంతా కూడా ఒక పండుగ వాతావరణంగా ఇంట కూడా రైతులు పండుగ చేసుకున్న సందర్భంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఏదైతే తెలంగాణ రైతులకు ఒక వరంగా ఒక మాట చెప్పిండు, ఏ తెలంగాణ రైతు అప్రపాలు కావద్దు, ప్రతి రైతన్నకు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ చెప్పిన మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, మా మంత్రివర్గం అంతా కూడా ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ కావాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం చెప్పిందంటే అదొక శిలా శాసనంగా పరిగణించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా తెలంగాణలో రైతాంగం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఉదయం శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి ప్రసాదం తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి, స్పీకర్ గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులకు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పోలీసు సోదరులందరూ కూడా శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆ ప్రసాదాలు కూడా పంచడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఈ తెలంగాణలో ఇక అన్ని విధాల అభివృద్ధి జరగాలి. ఇందిరమ్మ రాజ్యంలో మేము ఇచ్చినటువంటి అభ్యాసంతో పాటు 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు చల్లగా చూడమని చెప్పి శ్రీ లక్ష్మణస్వామి వేడుకొని ఆయన ప్రసాదాలను ఇలా అసెంబ్లీలో పంచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చి మొదటి దశగా 12 లక్షల మందికి ఇలా 1 లక్ష రూపాయలు మాఫీ. ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ 1,50,000 వాళ్ళకు 1,50,000 రుణమాఫీతో పాటు ఆగస్టు 15 లోపు తెలంగాణలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ స్వామివారి ప్రసాదాలను మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నాయకులకు, బీజేపీ వాళ్లకు, ఎమ్మెల్యేలకు కూడా ఆ స్వామివారి ప్రసాదం పంచడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో ఇంకా సమృద్ధిగా వర్షాలు పడి ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు పోవాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకొని ఆ స్వామివారి ప్రసాదాలను ఇలా పంచడం జరిగింది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.